కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమార్తె కవిత ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. అయితే దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. కేసీఆర్ ఫోటో పెట్టకుండా కనీసం నాన్న అని రాయకుండా ట్వీట్ చేయడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమైంది. గత కొన్ని రోజులుగా పార్టీకి కుటుంబానికి దూరంగా ఉంటున్న కవిత తాజాగా చేసిన ట్వీట్ గులాబీ శ్రేణులకు తీవ్ర ఆగ్రహాన్ని తప్పిస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో కవిత అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సొంత పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆమె పార్టీకి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఆ తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా కొనసాగుతున్న కవిత కొత్త పార్టీని పెట్టే యోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే తన కొత్త పార్టీకి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రకటన ఉంటుందని ఇటీవల కీలక వ్యాఖ్యలు కూడా కవిత చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ 72వ పుట్టినరోజు సందర్భంగా ఆమె చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. కేసీఆర్ పుట్టినరోజు వేళ ట్వీట్ చేసిన కవిత ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలని ఒకే లైన్ లో తేల్చేశారు. అయితే ఇందులో కనీసం కేసీఆర్ ను తండ్రి అని పేర్కొనకపోవడం, ఆయనతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేయకపోవడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇతర రాజకీయ నేతలు చెప్పినట్లు కవిత కేసీఆర్ కు ఇలా శుభాకాంక్షలు చెప్పడం పట్ల వారు తీవ్రంగా మండిపడుతున్నారు. కన్న తండ్రికి ఇలా కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారా అని ఆ ట్వీట్ కింద కామెంట్స్ చేసి నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఆమె బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ బర్త్డే సందర్భంగా కవిత చేసిన పాత ట్వీట్లను ఇప్పుడు నెటిజన్లు, గులాబీ శ్రేణులు వైరల్ చేస్తున్నారు. అప్పట్లో హ్యాపీ బర్త్డే డాడీ అంటూ చాలా ప్రేమగా శుభాకాంక్షలు చెప్పారని, కానీ పార్టీని వీడి కుటుంబానికి దూరమైనంత మాత్రాన ఇలా ఏదో చెప్పాలి అంటే చెప్పినట్లు ఉందని మండిపడుతున్నారు.